హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనకు ఉపయోగపడే ఒక మంచి ఐడియా చెప్తానండి. మన ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్స్ని మనము పడేయకుండా ఇలా మనకు ఉపయోగపడేటట్టు చేసుకుందాము. ఇప్పుడు ఈ లేబుల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక స్కెచ్ తీసుకొని పైన ఇక్కడ నేను ఎక్కడి దాకా అయితే చూపిస్తున్నానో అక్కడ 2000 గ్యాప్తో ఇట్లా వదిలేసేయాలి. వదిలేసి ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకొని ఆ 2000 గ్యాప్ను మనం స్కెచ్తో గీసుకోవద్దు, అదంతా వదిలేసేయాలి. మిగతా పార్ట్ మొత్తము ఇలా మంచిగా నీట్గా స్కెచ్తో ఒక లైన్ వేసుకోవాలి. మనకి ఇలా చేసుకోవడం వల్ల కట్ చేసేటప్పుడు మనకు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఇట్లాంటి ఒక బ్లేడ్ తీసుకొని, ఇట్లాంటి బ్లేడ్ అయినా సరే నార్మల్ బ్లేడ్ అయినా సరే తీసుకొని మనం ఎక్కడి దాకా అయితే లైన్ పెట్టుకున్నామో అక్కడ నుంచి మనం కట్ చేయాలి. ఇక్కడ క్యాప్ ఎందుకు తీసినంటే గాలి ఉండడం వల్ల అక్కడ కట్ చేయడానికి వస్తలేదు. మీరు మెల్లగా కట్ చేయండి. ఫాస్ట్గా కట్ చేయడం వల్ల అది కరెక్ట్గా కట్ అవ్వదు, ఎగుడు దిగుడుగా కట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్గా కట్ చేయడం వల్ల మన వేలు మీద కూడా వచ్చి చేతి కట్ అవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఇందాక మనము 2000 గ్యాప్తో వదిలేసినాం కదా లైన్ పెట్టుకోకుండా, అక్కడ మనం కట్ చేయొద్దు, అట్లా వదిలేసేయాలి. ఇలాగే ఉండాలండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, నేను ఎట్లా చూపిస్తున్నానో అక్కడ నుంచి ఒక లైన్ గీసుకోండి. ఇందాక మనం 2000తో గ్యాప్ వదిలేసినాం కదా, దానికి స్ట్రైట్గా ఇట్లా మళ్ళీ స్కెచ్ తీసుకొని కింది దాకా ఇట్లా లైన్ వేసుకోవాలి. అంటే కింది దాకా అంటే కొంచెం వదిలేసేయాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అట్లాగే చేసుకోండి మీరు కూడా. మొత్తం కింది దాకా చేసుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ లైన్ గీసిన కా నుంచి ఒక 2000 గ్యాప్ వదిలేసి అక్కడ ఒక డాట్ పెట్టుకొని మళ్ళీ కింద ఇందాక ఫస్ట్ లైన్ మనం ఎక్కడి దాకా గీసుకున్నామో అక్కడ దాకా గీసుకొని పైకి కూడా మొత్తం పై దాకా ఇందాక లైన్ గీసుకున్నాం కదా, ఆ పై దాకా ఇట్లా లైన్ మంచిగా గీసుకోవాలి. ఇప్పుడు మనం స్కెచ్తో ఎక్కడైతే లైన్ గీసుకున్నామో అక్కడ నుంచి సీజర్తో 2 సైడ్లు మంచిగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, మనం ఎక్కడి దాకా లైన్ గీస్తున్నామో అక్కడ దాకా నేను కట్ చేసిన. మళ్ళీ ఇటువైపు కూడా కట్ చేసుకోవాలి. మెల్లగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగే ఉండాలి, ఇట్లనే ఉండాలి. ఇట్లనే మీరు కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు బాటిల్కి క్యాప్ పెట్టేసేద్దాము. ఇప్పుడు మీకు ఏం గాజులు ఉన్నాయో అవన్నీ గాజులన్నీ తీసేసుకొని బాటిల్లో మంచిగా ఇట్లా కొంచెం గ్యాప్ అనుకొని ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, ఆ దాన్ని ఇట్లా కొంచెం అనుకొని ఇట్లా పెట్టుకోండి. మీకు చూడడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ మీరు చేస్తే మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉందండి. ఇట్లా చాలా బాటిల్స్ మనం కట్ చేసుకొని హ్యాపీగా పెట్టుకోవచ్చు, మన బాటిల్స్ని పడేయకుండా. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఏ గాజులు ఎక్కడున్నాయి అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. జర్నీ చేసేటప్పుడు కూడా మనం ఇలా పెట్టుకోవడం వల్ల గాజులు అనేది పగలవు. మనం ఈజీగా జర్నీ చేయొచ్చు. మన ఊరికి వెళ్ళినప్పుడు అట్లా బ్యాగ్లో వేసుకుంటాం కదా, అప్పుడు గాజులు పగలకుండా ఉంటాయి. మనకు పండుగలప్పుడు ఫంక్షన్లప్పుడు మనకు చాలా హడావిడి ఉంటుంది, చాలా కంగారుగా ఉంటాం కాబట్టి అప్పుడు మనకు గాజులు తొందరగా దొరకవు. ఇలా బాటిల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏ గాజులు ఎక్కడున్నాయి అనేది మన చీరకు తగ్గట్టుగా తొందరగా మ్యాచింగ్ గాజులు వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా పైన కట్ చేసినాం కదా, అక్కడ ఫస్ట్ ప్లాస్టర్ ఉంటే మీ దగ్గర వైట్ ప్లాస్టర్ ఉంటే వైట్ది ఏది ఉన్నా సరే వేసేసుకోండి. నా దగ్గర ఇక్కడ వైట్ ప్లాస్టర్ ఉంది కాబట్టి నేను వైట్ ప్లాస్టర్ వేసుకున్నా. పైన కట్ చేసినాం కదా ఫస్ట్, అక్కడ వేసుకోవాలి. అక్కడ వేసుకున్న తర్వాత మళ్ళీ కింద సైడ్ కూడా వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 2 సైడ్లు మనం అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసినాం కదా, ఇక్కడ ఇట్లా కట్ చేసుకోవాలి. మళ్ళీ మనం గాజులు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్లాస్టర్ తీసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత, పార్టీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గాజులు అందులో పెట్టేసి మళ్ళీ ఎప్పటిలాగా ప్లాస్టర్ వేసేసి మనము అట్లా పెట్టేసుకోవచ్చు అండి. గాజులకి దుమ్ము పట్టదు. ఇంకా ఏ గాజులు ఎక్కడున్నాయి అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా ఫంక్షన్లప్పుడు హ్యాపీగా వేసుకోవచ్చు. మీ దగ్గర కూడా బాటిల్స్ ఏమన్నా ఉంటే మీరు పడేయకుండా ఇలాగే అన్ని బాటిల్స్ని చేసుకోండి. చూడండి, గాజులు అనేటివి మంచిగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం ఇలా కాకుండా అవి ఎక్కడో పడేసినాం అనుకోండి, ఎక్కడ ఉన్నాయో ఏమో వెతుక్కోవడానికి సగం టైం పడుతుంది. ఇలా నీట్గా ప్లాస్టర్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత కూడా మనం వాడుకున్న తర్వాత కూడా ఇలాగే ప్లాస్టర్ వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఎన్ని గాజులు ఉంటే అన్ని గాజులకు నేను ఇలాగే చేసి పెట్టుకున్నానండి. మీకు ఇది ఉపయోగపడింది అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.